చాలాసార్లు కృంగుదల అనేది మనిషిలోనికి వస్తూ ఉంటుంది. వెన్ మై స్పిరిట్ ఈజ్ ఓవర్వెల్మ్డ్ అని ఇంగ్లీష్లో రాస్తుంది. చాలాసార్లు మనం ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులను బట్టి, లేదా మనం అనుకున్న దానికి వ్యతిరేకంగా జరుగుతున్న పరిస్థితులను బట్టి కృంగిపోవడం సహజమే. కృంగుదల చాలా మందిలో పనిచేస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో చాలా ప్రార్థన చేస్తున్నాము అన్నవారు కూడా, వాక్యాన్ని చదువుతున్నాం అన్నవారు కూడా ఏదో రకమైన సమస్య వారి జీవితంలోకి వచ్చినప్పుడు కృంగిపోయిన సందర్భాలు ఉన్నాయి. అపవాది కొన్ని సందర్భాల్లో మన జీవితాలను కృంగుదల తీసుకొస్తాడు. అయితే ఆ సందర్భంలో దైవజనుడైన దావీదు ఒక చక్కని మాదిరి మనకు ఉంచుతున్నాడు. కృంగిపోయినప్పుడు, శ్రమల పాలైనప్పుడు, ఇబ్బందుల్లో ఇరుక్కున్నప్పుడు, నిందల అవమానాలు అణిచివేస్తున్నప్పుడు, అపవాది అతి తీవ్రంగా శోధిస్తున్నప్పుడు మనం చేయాల్సిన పనేనంటే దేవుని సన్నిధిలో ప్రార్థించడం, ఆయన వైపు చూడడం, దేవుని యొక్క సహాయాన్ని వేడుకోవడం. ఎందుకంటే లేఖనాలు పదే పదే ధృవీకరిస్తున్న సత్యం, దేవుడు మన సహాయకుడని.